హైదరాబాదులో ఉంటున్న వారికి ఎంతమందికి తెలుసు బార్కాస్ గురించి? తినాలనిపిస్తే బార్కాసులో జామ పళ్ళను తినండి, చూడాలనుకుంటే బార్కాసునే చూడండి. అది ఒక మినీ అరేబియా దేశం. బార్కాసుకు వెళ్ళి మురబ్బా సప్పరిస్తుంటే నీ జీవితంలో మర్చిపోలేవు. అలీము రుచి చూసి శివర్ణ పుదీనా వాసనతో గరం గరం జోవాని చుక్కలు చుక్కలను నాలికతో చప్పరిస్తుంటే మీరు భూమి మీదనే జన్నత్తును చూసినట్టు అనిపిస్తుంది. బార్కాస్ అసలు పేరు బ్యారక్స్, అనగా సైనిక పటిలం. నైజాం కాలంలో అరబ్బులు సైనికులు వారి కుటుంబాలు ఇక్కడనే నివసించేవి. దీన్ని అరబ్ రెజిమెంట్ అనేవారు. అరబ్బులు 2000 సంవత్సరాల క్రితమే యమన్ దేశం నుండి వలస వచ్చారు. వీరు జాంబీ అనే వంపులు తిరిగిన కత్తిని వీరు వీపు మీ వెనక కట్టుకొని తిరిగేవారు. చెన్నరాయని గుట్ట, అనగా ఇప్పుడు చంద్రాయని గుట్ట వెళ్ళే భక్తులను గుట్ట కింద నిలిపి దోపిడీ చేసేవారు. లాల్ దర్వాజాలోని బాలాగంజులో ఉండే వైశ్య గృహాలకు వచ్చే విటులను రాత్రిపూట గల్లీలలో పట్టుకొని పైసలు దోసుకునేవారు. చెంచలగూడ బస్తీలో దారిన వెళ్ళే అందమైన ఆడవారిని బలవంతంగా ఎత్తుకెళ్ళి అనుభవించేవారు. బార్కాస్ పచ్చ కామిర్లకు ప్రసిద్ధి. 3 రోజుల్లో కామిర్లన్నీ ఖతమయ్యేటి. ఇప్పుడు ఈ బార్కాస్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇది మన హైదరాబాదులోనే ఉంది. ప్రతి ఒక్కరూ ఒక్కసారి బార్కాస్కు వెళ్ళి అక్కడున్న జామపళ్ళను ఆరగిస్తే జీవితంలో మర్చిపోరు. అందుకనే ప్రతి ఒక్కరూ బార్కాస్కు వెళ్ళండి, ఆడ మినీ ప్రపంచాన్ని చూడండి. అలీము రుచి కూడా చూసి పుదీనా వాసనతో గరం గరం జవాను